ఏమని చెప్తావు వినయ్కి? ఫోన్ చేసి బిజీ వచ్చింది, అన్ననే ఫోన్ చేసిండు. ఓ అవునా, చెప్పకు షీట్. ఏమని చెప్తావు అయితే? ఎడిటింగ్ కోసం చేసిందని చెప్పు. వీడియో కట్ అయిందా లేదా అని చేసింది, ఎడిటింగ్ అయిందా లేదా అని చేసింది అని చెప్పు. వాడు అందరికన్నా తెలివైన చూద్దాం కదా. వీళ్ళు నీ రూమ్ లో ఒక అమ్మాయి ఉంది పడదేసుకొని అంటే ఇట్ గోస్ వెల్ అనుకుంటున్నా. అంతేనా? 5-10 minutes అయినా అన్న? ఒక 20 minutes అయినాక రా అని చెప్పు. 20 minutes అయినాక రమ్మని. 20 minutes లో ఉంటాను, నాకు లొకేషన్ పెట్టు. ఓకేనా? డన్ డన్. చెప్పకు, అసలు చెప్పకు విజ్ఞాన్. వినయ్కి చెప్పకు ఇట్లా అని, ప్రాంక్ అని. ఓకే మనం తొందర రెడీ కావాలి, అస్సలు టైం లేదు. ఇప్పుడు లంగముని వేసుకొని అనుపమ పరమేశ్వరన్ లాగా గెటప్ వేసుకొని షాక్ ఇస్తా. మీరు షేక్ అవ్వండి. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. విజ్ఞాన్ నాకు లొకేషన్ పంపు. చెప్పు ఇట్లా మీ ఫ్యాన్ కామొచ్చి కలుస్తా అన్నది. లొకేషన్ పంపినా సరే అయితే కొంచెంసేపు ఆగుతా మరి. ఓకే డన్. ఎక్కడికి రావాలో నాకు చెప్పు. ఇంట్లో ఉన్నా. తెలుసున్నారే. పాతిల్లు. ఓకే డన్ డన్. ఓకే ఓకే బై. సో ఇప్పుడు వినయ్ మీద ప్రాంక్ చేయడానికి వెళ్తున్నాం. వినయ్ మీద చేసినాక శంకర్ మీద చేద్దాం. సో ఇట్స్ లైక్ ఏ పరదా ప్రాంక్. మన అనుపమ పరమేశ్వరం నీ అవ్వరా నత్తి. అరే ఒక 2 నిమిషాలు అమ్మమ్మ, 2 నిమిషాలు. సో అనుపమ పరమేశ్వరన్ తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. గైస్ సారీ అనుపమ, సారీ నాకు నత్తొస్తుంది ఈ మధ్య. సో ఒంట్లో బ్లడ్ తక్కువైంది, బక్కగా అయిపోయినా. కనిపిస్తున్నా కదా మీకు. అనుపమ పరమేశ్వరన్ పరదా మూవీ. పోనివ్వండి, నాకు ఇంట్రెస్ట్ లేదు. గైస్ 1 2 3 ఓకే. మనము పరదా మూవీలో అనుపమ పరమేశ్వరన్ రోల్ చేస్తున్నాం. ఓకే. పరదాలమ్మ పరదాలు, రంగురంగుల పరదాలు. నేను ఇట్లా పరదా వేసుకొని వినయ్ దగ్గరికి వెళ్ళి నన్ను గుర్తుపడతాడా లేదా చూస్తా. మీరు కూడా రెడీగా ఉండండి. మనం కూడా అనుపమ పరమేశ్వర్ లాగా చూసిండ్రా, నాకు నత్తి లేదు. సో ఆమెలాగా చిన్నగా మేకప్ వేసుకుందాం. అందరు గ్రూమ్ అప్ వీడియోస్ అని చేస్తున్నారు కదా, నేను కూడా గ్రూమ్ అప్ వీడియోస్ చేస్తా. అమ్మాయిలాగా నాకు సెట్ కాదు నాకు తెలుసు, బట్ ఏం చేద్దాం. నన్ను అట్లా అమ్మాయిలాగా పెంచలేదు మరి ఇంట్లో. ఏం చేద్దామంటావు మరి? అబ్బాయిలాగా పెంచిండ్రు, ఇట్లా తయారైన బాలాదు. ఏమంటారు, మీరేమంటారు చెప్పండి. ఏం చేద్దాం, అమ్మాయి పూలకులు ఒక్కటి కూడా రాలేదు. బేసిక్ మేకప్ వేసుకోవడం కూడా రాదు, ఇజ్జత్ పోతాంది. పౌడర్ వేసుకుంటాను ఇట్లా పౌడర్ వేసుకుంటా. నచ్చేసిందే నాకెంతో నచ్చిందే. హైదరాబాద్ లో ఎన్ని రేపులు జరుగుతాయి కదా. పెద్దోళ్ళను వదులుతలేరు, చిన్నోళ్ళను. మొన్న 65 years అన్నట. గోపాల్ ఇంకా మానంలో కట్టెలు గుచ్చిండు. గైస్ ఇది ఏం అనుకోకండి, బ్యాక్గ్రౌండ్ వాయిసెస్. బికాజ్ వాళ్ళు ట్రూగా బాధపడి మాట్లాడుతున్నారు. మాట్లాడేది మా అమ్మమ్మ. వినబడాలనే ఆన్ చేసిన వీడియో. అవైతే తీసేయా, ఇది పెట్టండి మీరు. ఏ బాగుంది లిప్ బామ్. బేసిక్ మేకప్ సెన్స్ కూడా రాదు. ఎందుకు శాలిని నువ్వు ఉండి దండగా మేకప్ రాదు, ఏం రాదు. వేస్ట్ శాలిని నువ్వు అయితే. నేను నిజం చెప్తాను. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. నేర్చుకోవాలమ్మా నువ్వు. ఇప్పుడు కాకపోతే ఎట్లా, రేపు అత్తగారింటికి పోతే ఎట్లా? మొగుడు వేస్తాడా నీకు? మొగుడు వచ్చి జడ ఏమంటే గలీజ్గా ఉంటది. గైస్ మీరు గుర్తుపట్టగలుగుతున్నారా? మీరు చూడండి, నిజం చెప్పండి, గుర్తుపట్టగలుగుతున్నారా మీరు నన్ను? చూడండి నా ఆఫ్ సారీ బాగుందా గైస్? ఇది నా 10th క్లాస్ ది.
అందుకే నెక్ చాలా చిన్నగా ఉంది. అప్పట్లో ఇట్లనే కుట్టించుకునేటోళ్ళు. చూడండి క్యూట్ కదా నేను. మెడికల్ మాస్క్ ఇక్కడికి వేసేస్తా. సో మాస్క్ ఎందుకు వేసుకున్నట్టు రీసెంట్ గా కరోనా అటాక్ అయింది. నాకు కరోనా ఉండదని చెప్తా. సరే మనం 2 రూపీస్ మాస్క్ కొనుక్కుందాం గైస్. మాస్క్ కొనుక్కొని పరదేసుకొని పోదాం. అనుపమ ఈ వీడియో నీకోసమే అంకితం. రాముని మించిన రాయడే. గైస్ నా హెయిర్ ఎలా ఉంది? ఒక స్లో దీపిక పడుకునే షార్ట్ వేసుకో ఎడిటర్. మళ్ళీ ఇంకోసారి దీపిక పడుకునే అది అంత వైడ్ యాంగిల్ ఇయ్యదు. మెట్ల మెల్లగా తిరగాల. ఇది జస్ట్ ఇట్లా అంతే. ఓకే ఓకే ఓకే. నువ్వు హెడ్ ఒకటి పర్ఫెక్ట్ షార్ట్ కదా ఇది. దీపిక పడుకునే ఎట్లుంటది మనతోటి స్క్రాచ్ ఉంటది. యాక్చువల్లీ స్ట్రైట్నింగ్ చేసుకున్నా. కొంచెం షో అయిపోతే ఎట్లా చూడండి నా హెయిర్. స్ట్రైట్నింగ్ చేసుకుంటేనే ఇట్లా అయింది నా హెయిర్ తెలుసా. ఇంత వయ్యారంగా ఉంది నా హెయిర్. లేకపోతే ఇంకెంత ఘోరం. లేకపోతే ఎట్లుంటది తెలుసు కదా మీకు. కోడి వీకిన బొచ్చు రా ఉంటది. ఓకే రెడీ అయ్యి మీ ముందుకు వస్తా. అమ్మాయి లాగా ఉన్నాను కదా గాయస్ ఇప్పుడు నేను. చూడండి మీకు ఎట్లాంటి వైఫ్ కావాలి? నాలాంటి అమ్మాయి కావాలి కదా. అట్లుంటది మనతోని. క్యూట్ గా ఉన్నా కదా క్యూట్ గా. ఓకే ఇప్పుడు వెళ్దాం. ఇప్పుడు విజ్ఞాన్కి కాల్ చేసి వినయ్ దగ్గరికి వెళ్ళి మనం పరదా ప్రాంక్ చేద్దాం. గెట్ రెడీ. నేను బాగున్నా ఈరోజు మంచిగా అనిపిస్తున్నా అందుకే మీకు చూపిస్తున్నా. చూడండి మీరు కూడా నన్ను ఎట్లుంది షాల్నక్క అని. ఓకే అమ్మా. షాల్నక్క ఎప్పుడు పిచ్చి పిచ్చిగానే చూస్తారు కదా మీరు. అప్పుడప్పుడు కొంచెం మంచిగా కూడా చూడండి. చూడండి ఓకే తమ్ముడు లొకేషన్ పెట్టవా నాకు. డన్ అన్నా. చేసిండు అన్న వెళ్తున్నా. వినయ్కి ఇప్పుడే చెప్పాను. అక్కడికి పోయినాక చెప్పు. ఆల్రెడీ వినయ్ అక్కడ ఉన్నాడు అనుకో నేను బిస్కెట్ అయిపోతా. ఓకేనా నేను వెళ్తా. నేను వెళ్ళాక నీకు కాల్ చేస్తా. ఓకే నేను చూస్తే హనుషా హాయ్. షాలి ఇక్కడే ఉంది. ఇవే తగ్గించుకుంటే మంచిది. సో గైస్ గెట్ రెడీ వెళ్దాము. ఇట్లా వేసుకుంటా. మ్యాథ్స్ గుర్తుపట్టద్దు ఎందుకంటే ఇట్లా వేసుకుంటే మ్యాథ్స్ గుర్తుపట్టరు. లెట్స్ సీ. ఖతం. బాయ్ బాయ్ టాటా. పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది. లెట్స్ గో. సో గైస్ లైక్ మాస్క్ పెట్టుకుందాం. ఇప్పుడు మాస్క్ పెట్టుకొని వినయ్ వాళ్ళ ఆఫీస్లో ఉన్నాము. ఏం చేస్తా అంటే ఇట్లా వేసేసుకుంటా. చూడు గుర్తుపట్టగలుగుతారా. సో స్టార్ట్. వీఆర్ డూయింగ్ పరదా ప్రాంక్ నౌ. పరదా ప్రాంక్. ఓకే చేద్దాం చూద్దాం అంతే. అన్న వచ్చిందా? వస్తున్నా. హలో మ్యామ్. హలో మ్యామ్. మోడల్ సెలెక్ట్ చేసుకుంటారా? డ్రాయింగ్ అయితే ప్రైస్ మోడల్ సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసుకున్నారా? మ్యామ్ మేమైతే 5 years వారంటీ ఉంటుంది మ్యామ్. నాట్ ఎట్ ఆల్ ప్రాబ్లమ్. 5 yearsలో మీకు ఏం జరిగినా సరే మేము రెస్పాన్సిబిలిటీ ఉంటాం. అంటే మేము వేరే లెక్క కాదు. మన దగ్గర ఎట్లా ఉంటుంది జెన్యూన్ ఉంటుంది. ఓకేనా. మీకు ఒకసారి సోఫా ఇచ్చిందంటే వాళ్ళు ఇచ్చి పెట్టేసుకుంటారు ఆ సోఫా అయిపోయింది కదా. కానీ మేము 5 yearsకి మేము కాల్ చేస్తా ఉంటాం ఎట్లుంది సోఫా అని చెప్పేసి. ఒక పేషెంట్స్ లెక్క చూసుకుంటాం. మేము పేషెంట్ని ఎట్లా చూసుకుంటాం అట్లా చూసుకుంటాం. మేము డాక్టర్స్ ఆ విధంగా చూసుకుంటాం. ప్రైస్ మేము మీరు కంపేర్ చేయండి. మేము బయట ఎక్కడైనా కంపేర్ చేసి మా దగ్గర తీసుకుంటాము. కాకపోతే ఏంటి అని అంటే ఎవరికి సోఫా ఎవరికి అంటే యాక్చువల్గా తను మా ఫ్రెండ్ మ్యామ్ చూసారా మీరు? షీ కెనాట్ టాక్ అనమాట. అంటే ఫ్రెండ్ అనమాట. ఓకే సారీ. ఓకే रुको जरा सबर करो. నచ్చింది
సైజ్ ప్లాన్ చేసుకున్నాము, కాకపోతే మరి అట్లా అవుతుందా లేదంటే ఇంకా తను కొంచెం ఎగ్జాక్ట్లీ అవుతున్నాము. ఎట్లుందో మీకు ఏ విధంగా మీరు మోడల్స్ ఇస్తారో ఆ విధంగా మీకు మెజర్మెంట్స్ తోటి క్వాలిటీ తోటి మేము చేస్తాం. ఆల్రెడీ పోయిందంటన్నా మెజర్మెంట్స్ పోయినరా మీరు? నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. మోడల్ ఒకటి సెలెక్ట్ చేసుకున్నా అంటే ఏమైనా ఉన్నాయా కస్టమైజేషన్? కస్టమైజేషన్ ఉన్నాయా ఏమన్నా? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఏమేనా? అరే షాలి కదా, నువ్వు కెమెరా పెట్టావు. రే తెలిసిపోయిందా? షాలి షాలి అని చెప్పేసి అనుకుంటున్నా నేను. ఇంటెలిజెంట్ ఫెలో. లేశాలి నాకు అర్థమైంది. అంటే నేను నువ్వు చూస్తా ఉన్నా కదా, ఎవరు గుడక పెట్టుకుంటావు చెప్పండి? ఈమె తెలుగు మాట్లాడుతుంది, ఈమెనేమో నువ్వు మొత్తం గుడక వేసుకుంటున్నావు. గుర్తుపట్టినా మీకు అర్థం కదా. నేను ఎక్కడో విషయం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏ శాలిని మనోడు కాల్ చేసి క్లయింట్ వచ్చింది ఇంపార్టెంట్ టైం మీతో వస్తేనే ఆర్డర్ ఇస్తా అని చెప్పేసి అంటే నేను చెక్ చేసుకుని పాయింట్ వేసుకుని వచ్చాను. నేను ఇమోషనల్ లేదు ఇది పెట్టినావు కదా, ట్రాన్స్పరెంట్ ఉంది, కనబడుతుంది నాకు. ఫస్ట్ ఎట్లా గుర్తుపడతా నాకు అర్థం కాలేదు. నువ్వు గుర్తు నేను ఫస్ట్ అనుకుంటున్నా ఏంటి మొత్తం కప్పుకొని ఉంది అని చెప్పేసి మొత్తం కప్పుకొని ఉంది అని చెప్పేసి అక్కడికే రావాల్సింది. ఎప్పుడు వచ్చావు నువ్వు? సరే సర్ప్రైజ్ ఈవినింగ్ వచ్చిన. యాక్చువల్లీ నేను విజ్ఞాన్ వాళ్ళ రూమ్ కి వస్తా అన్నా. విజ్ఞాన్ అన్నాడు వద్దు గుర్తుపడతాడు, ఖచ్చితంగా గుర్తుపడతాను. చెప్తే నేను చెక్ చేసుకుని వస్తున్నా అన్కంఫర్టబుల్ ఎట్లా బిల్లోకి ఇచ్చింది తెలుసా నాకు. నేను ఈ రూమ్ లో ఎడిటింగ్ లో కూర్చున్నాను, మరీ నేను అక్కడ వెళ్ళేసి నేను అవసరం వచ్చాడు నువ్వు వస్తావు తెలుసు అని చెప్పేసి అంటే మళ్ళీ ఇంటికి వెళ్ళి షార్ట్ చేంజ్ చేసుకుని కాల్ చేసిన. గన్ని కూడా కాల్ చేసి నాకు, నేను మియాపూర్ ఉన్నాను, నీకు కార్తిక్ కాల్ చేస్తారు, ఇంపార్టెంట్ క్లయింట్ రా, ఆర్డర్ ఇస్తారు అంటే మాట్లాడుకుని పోయి రా అని చెప్పేసి అన్నారు. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. ఫస్ట్ నాకు ఫోన్ చేసింది, నేనేం చేసిన గుర్తుపడతారు గణన్న కన్నా సురేష్ నాకు ఫోన్ చేసి నేను అన్నా. నాకు డౌట్ వస్తా ఈమెను చూసినప్పుడే నాకు డౌట్ వచ్చింది. కానీ నేను ఎక్కువ నాకు ఇక్కడ విషయం అనిపించింది కానీ నేను అంటే క్లిక్ కాలేదు. దాంతో ఇట్లా పెట్టేసి ఇట్లా మూసింది. అప్పుడు అబ్జర్వ్ అయినా కానీ ఎందుకులే మనకి అనుకోని కూర్చో మళ్ళీ ఈ పనుల్లో కనిపించలేదు. కష్టపడుతున్నా ఆ కెమెరా పాపం కార్తిక్ అయితే అక్కడ పెట్టి ఇక్కడ పెట్టావు, ఆ బాక్సులు తీసి దాంట్లోకి వెళ్ళి తీసుకుందాం అనేసి నేను ఇంకా క్లయింట్ ఇంప్రెస్ చేస్తామని చెప్పేసి నేను పోయి ఇంటి దగ్గర పోయి ఇట్లా చూసుకొని షార్ట్ ప్యాంట్ వేసుకొని వచ్చి ప్రొఫెషనల్ గా మాట్లాడదామని చెప్పేసి హలో మ్యామ్ అని చెప్పేసి వచ్చి కూర్చొని మనోళ్ళు చెప్పేస్తారు వినయ్ బిజీ ఉన్నాడు మేడం అని. మనం ఇంతగా ఇన్సిస్ట్ చేస్తున్నట్టు ఏదో పెద్ద ఆర్డర్ ఉన్నట్టుందని చెప్పేసి నేను నాకు ఇంట్రెస్ట్ పోయింది. ఇప్పుడు ఆర్డర్ చేసి చాలా పెద్ద సోఫాని ఆర్డర్ చేసి